हेलो गाइस, वेलकम बैक टू प्रशी 143 అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఖైరతాబాద్ దగ్గరికి వచ్చేసిన అండి. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు క్రేజీ అప్డేట్ ఉందండి. క్రేజీ అప్డేట్ ఉంది మీకు. నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు అయితే ఏ వర్క్ అయితే జరిగిందో ఆ వర్క్ అయితే మీకు అప్డేట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చిన. అండ్ క్లియర్గా నేను ఆ వర్క్ చూపిస్తూ మీకు మెల్లిమెల్లిగా మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అండ్ ఇంకో విషయం ఏంటంటే షెడ్ సైజ్ కూడా పెంచడం జరుగుతుందండి. షెడ్ సైజ్ కూడా పైకి లేపుతున్నారు. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తూ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ చూసినట్టయితే అన్ని షేపులు తయారు చేసుకోవడానికి అయితే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు. మొత్తం రౌండ్గా షేప్ మనకు స్టెమక్ పార్ట్, లెగ్ పార్ట్కి, అవన్నిటికి నెక్, మన భుజాల దగ్గర నుంచి మొత్తం యూజ్ అవుతుందని మొత్తం రెడీగా పెట్టుకున్నారు. ఇవన్నీ షేప్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ డ్రాయింగ్ అనేది చేస్తున్నారు. సో డ్రాయింగ్ కరెక్ట్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకొని దాన్ని మౌల్డ్ చేసుకుంటున్నారు ఇది వచ్చేటట్టుగా. అక్కడ అవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు. ప్రాసెస్ అయితే స్పీడ్గా అయిపోతుంది. దాన్ని చేసేస్తారు వర్క్. ఇది కూడా కంప్లీట్ చేసేస్తారు. ఇవైతే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే నిన్న మనకు చెప్పినట్టయితే లెగ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసారు కొంచెము. అండ్ ఇంకా వెల్డింగ్ అయితే జరుగుతుంది. మెయిన్ బేస్కి అయితే వెల్డింగ్ ఇంకా జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు ఇక్కడ. అండ్ నిన్న చెప్పినాం కదా, నిన్న మనం చెప్పుకున్నట్టయితే వచ్చేసి ఈ లెగ్ పార్ట్ చూడండి రెడీగా పెట్టుకున్నారు. దేనికి వెల్డింగ్ చేసి మెయిన్ పెద్ద స్టీల్ వర్క్కి అయితే జాయిన్ చేసి దానికి వెల్డింగ్ చేసి పెట్టిరు. దీనికి మొత్తం ఇక్కడ చూడండి వెల్డింగ్ చేసి పెట్టిరు లెగ్ పార్ట్ మొత్తము. దానికి యాడ్ చేయడమే, దానికి సపోర్ట్ ఇచ్చేసి ఇంకా లెగ్ పార్ట్ని మొత్తం వెల్డింగ్ చేసేస్తారు. దానికి ఆ మెయిన్ జాయింట్కి అనేది దీన్ని మొత్తం పెట్టేసి వెల్డింగ్ కొట్టేస్తారు. ఈ రాడ్ మొత్తం లెగ్ వర్క్ అని దానికని ఇట్లా పెట్టేసి ఇక్కడ మొత్తం చూడండి డీటెయిల్గా సారీ. ఇంకా కట్టింగ్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దన్న మనకు కావాల్సిన సైజు కట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మెల్లగా కట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే పైన చూడండి షెడ్ వరకు పెంచేసారు మొత్తం పైన. నిన్న మనం చూసినప్పుడేమో దానికి సమానం దాని బేస్కి అనేది సమానంగా ఈ షెడ్ అనేది ఉండే. కానీ ఇప్పుడు మన మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి ఆ మెయిన్ స్ట్రక్చర్కి పైనకి ఇంకా ఒక 10-15 feet పైకి లేపిరు స్టిక్స్ పెట్టి. ఇక్కడ కవర్ చేసేసారు. ఇక్కడ మెల్లిగా వర్క్ అయితే అయిపోతుంది. అది కవర్ అయిపోయిన మళ్ళీ అడ్డం కట్టడం అయితే కడతారు. ఇక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ పట్టుకుంటారు. ఇది కూడా బందోబస్తు బ్యాక్ సైడ్ మొత్తం మా గుడి బ్యాక్ సైడ్ మొత్తం బాగా గట్టిగా సపోర్ట్ అయితే తీసుకుంటున్నారు కర్రలతో. ఆ సపోర్ట్ అయితే చూడండి మీరు. ఆ సపోర్ట్ ఏ విధంగా అయితే తీసుకుంటున్నారు చూడండి. మొత్తం గుడి సపోర్ట్తో ఈ షెడ్ అనేది నిర్మించడం జరుగుతుంది. మొత్తం ఆ కింద నుంచి ఆ పై వరకు అయితే మొత్తం గుడి సపోర్ట్తోనే నిర్మిస్తున్నారని. పైన వరకు కూడా మొత్తం నిన్న అడ్డం కలర్ జాయింట్ కర్రలు అల్లినట్టు కనిపిస్తున్నారు కదా, అది కూడా మొత్తం సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది మొత్తము. చూడండి ఇది షెడ్ వర్క్ లేపుతున్నారు. ఈరోజు అయితే మ్యాక్సిమం అయిపోతుంది. షెడ్ వర్క్ అయితే కొట్టేస్తారు. రేపు మొత్తం అడ్డం కర్రలు కొట్టేస్తారు రేపు అయితే. అండ్ మెయిన్ వర్క్ ఇక్కడ మెయిన్ బేస్ అయితే ఇక్కడ వెల్డింగ్ చేస్తారు. అడ్డం సీకులు చెప్పినా కదా, ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అడ్డం సీకులు మొత్తం చేసేసి వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ అటు సైడ్ వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. అడ్డం సీకులు కొట్టాలి ఇక్కడ. ఇది ఇప్పుడైతే జరిగింది. ఇంకా ఇన్ని ఇంకా ఇంత ఐరన్ అయితే ఉంది. ఇంకా చాలా దీనికి అయితే ఇంకా వర్క్ ఉంది కాబట్టి ఇంత ఐరన్ అయితే మనం చూడొచ్చు కదా. దీన్ని అయితే కంపల్సరీ యూజ్ చేసేస్తారు. మొత్తం ఐరన్ అనేది ఏం కనిపించకుండా మొత్తం వెల్డింగ్ వర్కే మొత్తం యూజ్ చేసి పెట్టేస్తారు. అండ్ షెడ్ ఎంతవరకు వచ్చిందో ఎట్లుందో మొత్తం స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు వరకు ఎట్లా ప్రిపేర్ చేసిరో ఒకసారి లాంగ్ వ్యూ నుంచి ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తే చూడండి. ఇన్ని రోజులు చేసిన షెడ్ వర్క్ అండి. ఇది వచ్చేసి ఈ రోజు వరకు స్టార్ట్ చేసిన డే నుంచి అండ్ ఈ రోజు వరకు వీళ్ళు కంప్లీట్ చేసిన వర్క్ వచ్చేసి ఇదండి. దన్న వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తారు. బాడీ పార్ట్స్ కూడా అన్ని రెడీగా చేసుకుంటున్నారు. రెడీ పెట్టుకొని జస్ట్ దానికి వెల్డింగ్ కొట్టడమే ఉంటుంది. వెల్డింగ్ కొట్టిన తర్వాత అన్ని మట్టి వర్క్ సిమెంట్ వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత మెల్లిగా ఇప్పుడైతే ఐరన్ వర్క్ అయితే బాగా స్పీడ్గా నడుస్తుంది. ఐరన్ వర్క్ ఇది లాంగ్ వ్యూ మీకు దూరం నుంచి చూపిస్తాం. ఫ్రంట్ సైడ్ ఇది ఆపోజిట్ కట్టి షెడ్ ఆపోజిట్ నుంచి అని చూపిస్తానండి. ఇది చూడండి మొత్తం షెడ్ అయితే వెనకాల గుడి సపోర్ట్ అయితే మొత్తం దాని సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం ప్రతి స్టిక్ దానికి సపోర్ట్ అయితే బందోబస్తు పిల్లర్ల సపోర్ట్ తీసుకొని కట్టడం జరిగింది. మొత్తం షెడ్ని అయితే మస్తు స్ట్రాంగ్గా కట్టారు. షెడ్ని అయితే చాలా స్ట్రాంగ్గా మొత్తం సపోర్ట్లు ఇచ్చేసి 3 షెడ్లు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఒకటి, మిడిల్లో పెద్ద షెడ్ వినాయకుడిని అండ్ సైడ్ బొమ్మ పెట్టేది, చిన్న బొమ్మలు పెట్టేది 3 కంప్లీట్ అయిపోయినాయి మొత్తము.
కట్టెల వర్క్ అనేది మొత్తం అయిపోయిన తర్వాతనే మనకు మట్టి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి కదండి. వెల్డింగ్ వర్క్ అయితే ఇంకా చాలా డేస్ పడుతుంది. మీ దగ్గర వచ్చేసి 10 to 8 days అయితే వర్క్ ఉంది. ఇంకా అది వెల్డింగ్ వర్క్ చాలా వర్క్ పెండింగ్ ఉంది. ప్రస్తుతం జరిగిన వర్క్ వచ్చేసి ఇదండి. అండ్ ఇలాగే అప్డేట్స్ ఇస్తుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.